రైట్ మొన్న కోకాపేట నియోపోలిస్ అని మాట్లాడుకునే లోపు రికార్డు స్థాయిలో భూము ధరలు పెరిగినున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎన్ రియాలిటీ అనే కంపెనీ ఈ యొక్క నాలెడ్జ్ సిటీలో సంబంధించినటువంటి ఎకరాకు 177 కోట్లకు పైగా వెచ్చించి మరి ఒక ఎకరాకు ఉన్నట్టుగా కూడా సమాచారం అందింది. ముఖ్యంగా టీజీఐఐసిసి ఏదైతే సంస్థ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి సంస్థ కొన్ని గవర్నమెంట్ భూములు వేలం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ వేలం వేసినటువంటి గమనంలో దాదాపు ఒక 100 కోట్లకు పైగా ఒక కనిష్ట ధర నిర్ణయించినప్పటికీ వేలంపాట ఓపెన్ యాక్షన్లో ఎంఎస్ఎన్ రియాలిటీ అనే కంపెనీ కావచ్చు, ప్రెస్టేజ్ అనే 2 దిగ్గజ సంస్థలు కూడా అక్కడ 2 ప్లాట్లను ఎకరాకు సంబంధించినటువంటి భూములు కొన్నాయి. ఒక బిట్ వచ్చేసి 7.67 ఎకరాలకు సంబంధించినటువంటి 177 కోట్ల పాయింట్ రికార్డు ధర స్థాయి పలికితే పక్కనే ఉన్నటువంటి ఇంకో ప్లాట్ కూడా దాదాపు 141 కోట్ల పైగా కూడా రికార్డు స్థాయి ధరకు పలికినట్టుగా అనిపించింది. అటు చూసుకునేటువంటి ప్రెస్టేజ్ కంపెనీ కావచ్చు, ఇటు ఎంఎస్ఎన్ రియాలిటీ అనే సంస్థకు చెందినటువంటి ఇద్దరు చెందిన కంపెనీలు కూడా కొంచెం ప్రముఖమైనటువంటి కంపెనీలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏమంటాయి, లేదంటే ఇంకేమైనా టెక్ సంస్థ దిగ్గజ సంస్థలు ఇక్కడ రానున్నాయా, లేదంటే ఇంకేమైనా డెవలప్మెంట్ చేస్తారా అంటే కూడా మనకు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కోకాపేట నియోపోలిస్లో రికార్డు స్థాయి దాదాపు 100 కోట్లకు ధర పలిగిందనే కొంతమంది అబ్బా అంటుంటే, ఇది కాస్త కొంచెం మెరుగ్గా, ఇది కాస్త కొంచెం ఓవర్గా దాదాపు 70% కూడా 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో రేట్లు పెరగడం కొంచెం గమనార్హం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2022లో వేలం వేసినటువంటి కోకాపేట కావచ్చు, నియోపోలిస్ సంబంధించినటువంటి 100 కోట్లకు పైగా ఒక ఎకరం వెళ్తే కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కొంచెం డెవలప్మెంట్ జరిగింది, లేకపోతే రియల్ ఎస్టేట్ కొంచెం హై పొజిషన్లో ఉందనే వాళ్ళు ఇప్పుడు 177 కోట్లకు ఒక ఎకరం పోతే కొంతమంది విమర్శలతో పాటు కొంతమంది బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో హైదరాబాద్ లాంటి సిటీ కావచ్చు, బెస్ట్ లివింగ్ సిటీ కావచ్చు, ప్రపంచంలోనే అత్యధిక జిఎస్టీ కావచ్చు, జీడిపి నమోదైనటువంటి సిటీ హైదరాబాద్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలతో పాటు టెక్ దిగ్గజ కంపెనీలు కూడా ఇక్కడే పనిచేస్తున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, కొండాపూర్, లేదంటే మాదాపూర్ హైటెక్ సిటీ, లేదంటే ఇటు నాలెడ్జ్ సిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి డెవలప్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్న కంపెనీల సంస్థలంతా కూడా మనకు తెలిసినటువంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ల్యాండ్ విలువ ఉత్తగా పెరుగుతుందని చెప్తున్నప్పటికీ కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, లేకపోతే కొన్న భూములు ఎవరా అమ్మాలంటే కూడా కొంచెం భయో ఆందోళన కలిగిస్తుంది. దానికి తోడు కొంచెం హైడ్రా కావచ్చు, లేదంటే లిటిగేషన్లో ఉన్నటువంటి ల్యాండ్లను భయపడుతున్నటువంటి వాళ్ళకు ఇది కొంచెం ఊరటని చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ భూములను కబ్జా చేసేటువంటి నాయకులు ఉన్నంతసేపు, వాళ్ళకు ఫేవర్గా గవర్నమెంట్ ఉన్నంతసేపు ఇది కొంచెం తారాస్థాయికి చేరుకునేటువంటి బాధ కనిపించిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భూములు వేలం వేయడంలో తెలంగాణ సంస్థ కొంచెం ముందు ఉంది. అందులో టీజీఐసిసి అనే కంపెనీ సంస్థ కొంచెం తన తోడు అందిస్తూ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో కలిగినటువంటి 2 ఫ్లాట్లను కూడా అమ్మేసిన తర్వాత గవర్నమెంట్కి వచ్చినటువంటి స్టాంప్ డ్యూటీలతో పాటు దాదాపు 3,000 కోట్లకు పైగా కూడా ఒక్కరోజు ఆదాయం, అది కూడా ల్యాండ్ అమ్మేసినటువంటి రికార్డు ధర మనకు చూడవచ్చు. ముఖ్యంగా అక్కడ 177,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఎకరా కావచ్చు, లేదంటే 11 ఎకరాల బీటు సంబంధించినటువంటి 141 కోట్లకు సంబంధించినటువంటి ప్రెస్టేజ్ కంపెనీ కావచ్చు, అలా వాళ్లకు ట్యాక్స్ డ్యూటీతో పాటు వేలం వేసినటువంటి ఓపెన్ యాక్షన్లో పొందుపరిచినటువంటి డ్యూటీ స్టాంప్తో కట్టి క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా ల్యాండ్ కూడా గవర్నమెంట్ సంస్థకు చెందినవి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేర కావచ్చు, డెవలప్మెంట్ ఏదైతే నిధుల కొరత ఉన్నప్పుడు కొన్ని గవర్నమెంట్ భూములు ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అనేక గవర్నమెంట్ భూములు మేము అమ్మితే తప్పేంటి, ఇంకొకటి ఎవరైనా రియల్ ఎస్టేట్ పడిపోయింది, లేదంటే ల్యాండ్కు వాల్యూ లేదని ఎవరైనా చెప్తే వాళ్ళకు ఇది ఒక సమాధానం అంటూ కూడా ట్రెండ్ సెండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అని అనుకోవచ్చు, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ అనుకోవచ్చు. ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా కొంచెం అంటే రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేదంటే ఇంకేమైనా అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్లో ఫార్మా కంపెనీలో ఉన్నప్పటికీ ఈ యొక్క ధర చూడంగానే ఒక్కసారిగా విలుక్కుమనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యతరగతి కావచ్చు, లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా, పూర్ ఫ్యామిలీస్ అంతా కూడా ఇల్లులు కట్టుకునే, లేదంటే సొంత ఇంటి కళ నెరవేర్చుకునే వారికి ఇది ఒక షాక్ అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి డబ్బులు పెట్టి వెచ్చించి అటువంటి ల్యాండ్ని డెవలప్ చేయాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి బండరప్పలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని డెవలప్ చేసి మరి వాళ్ళకు గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు కంపెనీ పెట్టాలంటే మరి ఇంకా ఎంత వెచ్చించి ఉండాలి. ఆ యొక్క ట్యాక్స్ అంతా కూడా పేద మధ్య తరగతి
మంది కుటుంబాల మీద కావచ్చు, అక్కడ కొన్నటువంటి ఫ్లాట్ ఓపెన్ ప్లాట్లో పాటు గేటెడ్ రెడీ టు మూవ్ అనే ఫ్లాట్స్తో మేము వెళ్తాం కాబట్టి ఆ బరువు అంతా కూడా మా మీద పడేటువంటి అవకాశం ఉందని మరికొంత చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో భూముల ధర ఈ స్థాయికి చేరడం అంటే కోల్కతా, నియోపోలిస్ లేదంటే కొండాపూర్ సంబంధించినటువంటి కేపీహెచ్పి సంబంధించినటువంటి ఇన్ని సర్కారు భూములు ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి ఆ ధరను కూడా తారాస్థాయికి చేరింది. ఆ బ్రేక్ ఆ రికార్డు స్థాయిని బ్రేక్ చేసినటువంటి 100 కోట్లతో మనమే బ్రేక్ చేసాం. మరియు నియోపోలిస్ లాంటి ప్రముఖమైనటువంటి ప్రైమ్ ఏరియాలో మనమే 100 కోట్లను పెట్టి బ్రేక్ చేసాం. మళ్ళీ దాన్ని కూడా బ్రేక్ చేసేటువంటి ప్రపంచంలోనే ఇది కొంచెం ఖరీదైనటువంటి స్థలంగా, ఖరీదైనటువంటి పర్ ఎక్కర్గా కూడా తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఈ యొక్క విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్కి చేరుగా ఉంది. లేదంటే బ్యూటిఫుల్ సిటీ అంటూ కూడా వాటర్ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్నటువంటి ఓఆర్ఆర్ కావచ్చు, మియాపూర్ కొత్తగా కట్టేటువంటి మియాపూర్ నుంచి ఇతర శంషాబాద్ నుంచి వెళ్ళేటువంటి హైవేలు కావచ్చు, మెట్రో స్టేషన్ కొత్తగా లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి అవి కావచ్చు, లేదంటే కచ్చిబౌలి, మాదాపూర్ వరకు రాయదుర్గం ప్లేస్లో ఉన్నటువంటి మెట్రో సిటీస్ కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం కేంద్రీకృతమైనటువంటి భాగంలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అంత పలుకుబడి ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్కు ఆ రేట్ ఉందని చెప్పేసి మరికొద్దిమంది దిగ్గజ సంస్థలు కావచ్చు, ఆ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి కంపెనీలు కూడా ఆ విషయాన్ని కొంచెం గట్టిగానే చెప్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విస్మరించుకున్నటువంటి విధానాలు కావచ్చు, అక్కడ స్టాంప్ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో ఎల్ఆర్ఎస్ కావచ్చు, అవన్నీ కూడా సవరిస్తామన్నటువంటి గవర్నమెంట్ కొంచెం డీల్ అయినప్పటికీ ఈ యొక్క ల్యాండ్ ధరలు పెరిగిన తర్వాత కొంచెం గట్టిగానే వినిపిస్తుందని కూడా మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్ కరువు అనే విషయంలో వస్తే ఇది డెవలప్మెంట్ తప్ప ఇంకేముంటుందని కూడా గవర్నమెంట్ చెప్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ అరవింద్తో కలిసి సురేష్, హిట్ టీవీ నాలెడ్జ్ సిటీ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.